मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा प्रजतब्रह्मलोकम् मह्यं दत्त्वा प्रजतब्रह्मलोकम् ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్యార ప్రకాశం ఆధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సువర్చలమ్మ గారు డు ము లు ఎక్కడ ప్రయోగించాలి అని అంటే, ఆత్మను దేహధారిగా కర్తగా భావించినప్పుడు డుమువులు వస్తుంది. ఆత్మ అనే శబ్దం పలికినప్పుడు ఉనికిని చెప్పడం మాత్రమే. ఆత్మ ఉన్నది, ఉన్నాడు కాదు. ఇక్కడే ఉత్తర భారతంలో ఈ ఆధ్యాత్మ ధ్యానం చేయిస్తున్నటువంటి ఆశిష్ గారు దారి తప్పింది ఇక్కడే. ఉత్తర భారతంలో ఈ అధ్యాత్మ విషయంలో ముందడుగు వేస్తున్న అతను ఏమంటాడంటే, జీవుడు ఉన్నది, జీవుడు చేస్తుంది అని ఈ రకంగా స్త్రీలింగంలో పలుకుతాడు. ఆ స్త్రీలింగము అనేటువంటిది అవ్యావహారికము. ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఈ రకంగా ఆత్మతత్వాన్ని గుర్తించడం, దేహ జన్మలను గుర్తించడం వేరు. ఆత్మతత్వాన్ని గుర్తించినప్పుడే సాక్షాత్కారం అవుతుంటది. దేహ జన్మలను గుర్తించినప్పుడు కాదు. ప్రభాకర్ గారు ఎవరు ఏం చెప్పారు అన్నది కాదు, మనకు ఏ అనుభూతి కలిగింది అది పట్టుకోవాలి. ఆత్మ యొక్క లక్షణాలు ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, సుఖ దుఃఖ జ్ఞానాన్ని ఆత్మనో లింగం. అది గౌతమ మహర్షి యొక్క అభిప్రాయం. ఇక్కడ గౌతమ మహర్షి యొక్క అభిప్రాయం చెప్పడం కాదు స్వామి, ప్రభాకర్ గారి అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగని అవి చెప్పొద్దని కాదు. ముందు మన అనుభవం, మనం అదే దారిలో వెళ్తున్నామా లేదంటే వేరే దారిలో వెళ్తున్నామా? అదే దారిలో వెళ్ళినప్పుడు వాళ్ళను అనుసరించడం తప్పులేదు. మనకు దారే దొరకలేదు, వారెంటబడిపోతున్నాము అని అంటే ఎక్కడో కాట కలిసేటువంటి అవకాశం ఉంది, దారి తప్పేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ ప్రమాణాలు చెప్పకూడదు అని కాదు, ప్రమాణ పూర్వకంగానే చెప్పాలి. కానీ ప్రమాణం తర్వాత ముందు మన అనుభవం తర్వాతే ప్రమాణం. సాక్షాత్కారం నాకు కావాలి, జీవాత్మకు, ఆత్మకు కావాలి. పాణిని మహర్షి, పతంజలి మహర్షి, గౌతమ, కనాద, కపిల మహర్షులు, వేదము, ఇవి తర్వాత. నేను ఉనికిలోకి రావాలి, నా అనుభవం నన్ను ప్రభావితం చేయాలి. ఆ అనుభవోపేతమైనటువంటి ప్రభావం నేను ఆలోచించినట్టుగా, నాకు అనుభూతి కలుగుతున్నట్టుగా ఎవరెవరు ఈ విధంగా అనుభవించారు? వేదం అనుభవించిందా? దయానంద సరస్వతియా? ఉపనిషత్తు ఋషుల? లేదంటే దర్శన శాస్త్రకారుల? ఎవరు అనుసరిస్తే వారిని విడవద్దు. దయానంద సరస్వతి మనకు చెప్తున్నటువంటి, మునిశేఖర్ గారు జాగ్రత్తగా వినండి, మనకు దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది మొట్టమొదట తన అభిప్రాయం. ఈ సత్యార్థ ప్రకాశంలోనూ తన అభిప్రాయమే, సంస్కార విధిలోనూ తన అభిప్రాయమే, వేద భాష్యంలోనూ తన అభిప్రాయమే. తన అభిప్రాయం తర్వాత తన అభిప్రాయాన్ని బలపరిచేటువంటి ప్రమాణాలు. నాకంటే ముందు ఈ విధంగా అనేక ఋషులు ఆలోచించారు
అంటే నేను తప్పుదారిలో లేను అనేది పట్టుకోవాలి. పట్టుకుంటున్నారా సూర్యప్రకాష్ గారు? ధన్యవాదాలు. ఓం వేస్తున్నాం స్వామి. అందుకని ఇవాళ సూర్యప్రకాష్ గారు చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే, జాతిని విడిచిపెట్టి వ్యక్తిగతంలోకి వెళ్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. జాతిని పట్టుకోవాలి. మనుష్య జాతి, పశు జాతి, పక్షి జాతి, జీవాత్మలు అసంఖ్యం. ఇది జాతివాచక శబ్దం. అసంఖ్యములు, లు కాదు, డూమువులు రాదు. అసంఖ్యం అన్న తర్వాతనే అది. మళ్ళీ మీరు అసంఖ్యం అన్న శబ్దాన్ని చెప్పి మళ్ళీ సంఖ్యలో ముడిపెడుతున్నారు, సంఖ్యతోటి ముడిపెడుతున్నారు. 84 లక్షల జీవరాశులు అని మీరు సంఖ్యతో ముడిపెడుతున్నారు. ఒకవైపు చెప్తున్నారు అసంఖ్యం అంటున్నారు, ఇంకొక వైపు 84 లక్షల జీవరాశులు అని చెప్పేసి సంఖ్యతో ముడిపెడుతున్నారు. మీ మాటను మీరే ఖండిస్తున్నారు. ఇది రావద్దు. అందుకని ఆత్మ, ఇప్పుడు సువర్చలమ్మ గారు మొదలుపెట్టారు కదా, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఇంతవరకు చెప్పవచ్చు. త్రైత సిద్ధాంతం మూల బీజం. కానీ ఆ ఆత్మ జాతితత్వం గురించి చెప్తున్నప్పుడు, అసంఖ్యము అన్నప్పుడు, అసంఖ్యము అనేటువంటి పదమే దాని అటువంటి లక్షణాలు కలిగినటువంటి ఎన్ని జీవాత్మలు ఉన్నా అన్నీ అందులోకి వస్తాయి. 84 లక్షల ఒక్కటి ఉన్నా, 84 లక్షల 5 ఉన్నా, 10 ఉన్నా, 90 లక్షలు ఉన్నా, 1000 లక్షలు ఉన్నా, 1000 కోట్లు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా అసంఖ్యంలోకి వస్తాయి. ఈ అసంఖ్యాన్ని దాటిపోవు. ఏవైతే 84 లక్షల జీవరాశుల జన్మలలో ఉన్నాయో అవి కూడా ఇందులోకి వస్తాయి. ఈ జన్మలోకి రాకుండా ఏవైతే సుషుప్తావస్థలు ఉన్నాయో అవి కూడా ఇందులోకి వస్తాయి. ఏవైతే ముక్తిని పొంది ముక్తానందంలో, పరమానందంలో ఉన్నాయో అవి కూడా ఇందులోకి పరిగణించబడతాయి. 84 లక్షల జీవరాశులు అని అంటే, ఈ 84 లక్షల సంఖ్య ఏం చెప్తుంది అని అంటే, ఏవైతే జన్మలు ఎత్తట్లేదో, సుషుప్తి అవస్థలు ఉన్నాయో వాటిని పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఏవైతే ముక్తానందాన్ని పొందుతున్నాయో వాటిని పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే, 84 లక్షల జన్మలు ఏవైతే ఉన్నాయో, అమీబా కంటే సూక్ష్మాతి సూక్ష్మ దశ నుంచి ఈ యొక్క డైనోసార్ రాక్షస బల్లి, అత్యంత విశాల శరీరం కలిగినటువంటి, దానికంటే కూడా ఇంకేమైనా పెద్దది ఉన్నా కూడా అన్నీ దీంట్లో ఇమిడిపోతాయి. ఈ అంటే జన్మలలో ఉన్న వాటిని మాత్రమే లెక్కిస్తున్నారు. అలాంటప్పుడు అనంతం ఎలా అవుతుంది? అనంతం ఎలా అవుతుంటది? శాంతాన్ని చెప్తున్నారు, మళ్ళీ అనంతం అంటున్నారు. అందుకని అది విరుద్ధ భావజాలం కాకుండా చూసుకోండి. ఇప్పుడు మునిశేఖర్ గారికి నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది, అందరికీ పెట్టాను. మరి ఆ గ్రూపులో, ఆధ్యాత్మిక గ్రూపులో మరి అందరు చూసుకున్నారో లేదో కానీ మునిశేఖర్ గారు అయితే మరి కృతజ్ఞత భావంగా నమస్కారం పెట్టాడు. దాంట్లోని రహస్యం ప్రతి ఒక్కరికి తెలియాలి. దానిని మనం ప్రచారం చేయడం. స్వామి అది కొంచెం హిందీలో ఉంది కాబట్టి కొంచెం అర్థం కాలేదు, చెప్పండి స్వామి. అవునాచార్య, హిందీలో ఉంది, చూసా నేను కూడా. కానీ దాని యొక్క అభిప్రాయం ఏంటంటే, దేవుడు లేడు. ఇది బౌద్ధ, జైన మత సంప్రదాయాల వారి అభిప్రాయం. ఎందుకు లేడు అని అంటే, ఏవైతే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలకు పట్టుబడాలి కదా. చేతికి పట్టుబడతలేడు, సరే, స్పర్శకు పట్టుబడాలి కదా, కంటికి కనబడాలి కదా, చెవులకు వినపడాలి కదా, నాలుగుకు రుచి తెలవాలి కదా. ఇది వారి అభిప్రాయం. ఇందులో ఎక్కడ పట్టుబడతలేడు కాబట్టి లేడు.
ఇది అంతం, అవిద్య, అజ్ఞానము, అవివేకం. ఎందుకు అంటే ఈ ఇంద్రియాలతోటి పట్టుకోవడానికి చూస్తున్నారు కానీ బట్టలు కట్టుకోవడానికి చూస్తున్నారు, అన్నం తినడానికి చూస్తున్నారు, యజ్ఞోపవీతం వేసుకోవడానికి చూస్తున్నారు, యజ్ఞం చేయడానికి చూస్తున్నారు, మలమూత్ర విసర్జన చేయడానికి చూస్తున్నారు. ఆ యొక్క పట్టుకునేటువంటి పట్టులో పట్టుబడట్లేదు కాబట్టి లేడు. వెలుగుతుందా ఎవరికైనా? అంత మొహాలు దాచుకొని కూర్చుంటున్నారు పొద్దున. ఏంటిది? ఆచార్య వాళ్ళకి అంతవరకే తెలుసు కాబట్టి అంతవరకే. ఇది ఇది దీని వెనుక అంతరార్థం ఏంటంటే ఎవరు పట్టుకోవడానికి చూస్తున్నారు? కాదు, పట్టుబడితే మనుషుల్లాగా అయిపోయి మనుషులు బతకనిస్తారు దేవుడిని ఆచార్య అసలని. ఆగవమ్మా. ఎవరు చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు రుచి చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు స్పర్శతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎవరి చేత్తో పట్టుకోవడానికి చూస్తున్నారు? పత్రం రాయడానికి పెన్ను పట్టుకున్నది ఎవరు? రాస్తున్నది ఎవరు? ఆత్మనే. అంటే ముందు ఆత్మతత్వాన్ని వారికి ఆత్మ లేదు, పరమాత్మ లేదు. ఈ విపස්සన ధ్యానంలో కానీ ఈ జైనులు బౌద్ధుల భాషలో ఈ యొక్క వీళ్ళు క్రిస్టియన్లలో వీళ్ళైతే ఆత్మను స్వీకరించారనమాట. స్త్రీలలో ఆత్మను కూడా స్వీకరించారు. ముస్లింలు కూడా వాళ్ళు స్వీకరించారు. ఇక్కడ ఇతను చెప్తున్నటువంటి ఏంటంటే పట్టుబడట్లేదు కాబట్టి లేదు. ఆయన వారి గ్రహించాల్సింది ఏంటంటే అసలు పట్టుకోవడానికి చూస్తున్నది ఎవరు? అది పట్టుకో ముందు. పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఎవరో తెలిస్తే అనేది తర్వాత అర్థమవుతుంది. ముందు అది అనుకునేది ఎవరనేది కూడా తెలియాలి కదా. అందుకని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? తుమ్మడానికి, దగ్గడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? అన్నము తింటున్నది ఎవరు తింటున్నారు? ఎందుకు తింటున్నారు? గోక్కునేది ఎందుకు గోక్కుంటున్నారు? శరీరం ఉన్నది, చేయి ఉన్నది, చేతికి గోళ్ళు ఉన్నాయి, గోక్కుంటుంటే మరి శవం ఎందుకు గోక్కోవట్లేదు? ఈ దేహము జడమని ఒట్టిగా అనుకోవటమే కానీ దాని తత్వాన్ని కూడా గుర్తించలేదు కాబట్టి దేహంతో దొరకట్లేదు అని అనుకోవద్దు. వేదికల మీద గురువుల స్థానంలో వాళ్ళు ఆ రకంగా చెప్పడం వల్ల అది ప్రామాణికంగా భావించకూడదు. ఇప్పుడు ఇవాళ సూర్యప్రకాష్ గారు పదాన్ని మరి గుర్తులేదనుకుంటా. అసంప్రజ్ఞాత, జ్ఞా అవబోధనే ధాతుతోటి జ్ఞాత శబ్దం. జ్ఞాతం అంటే తెలుసుకోవడం. అసంప్రజ్ఞాత, సంప్రజ్ఞాత, ఈ పదాన్ని పూర్తిగా పలకలేకపోతున్నారు. అది కొత్తగా విన్న వాళ్ళకి ఇదేంటిది, ఇది ఎక్కడున్నది, దీని ప్రమాణం ఏంటి, దీని లక్షణాలు ఏంటి అని అది సందేహం కలుగుతుంది. దాన్ని పూర్తిగా పలకాలి. ఇప్పుడు సత్యార ప్రకాశం 4వ సముల్లాసం 97వ పుట. దీంట్లో ప్రకరణంలోకి వెళ్తే ఇది మళ్ళీ కూడా వినండి. ప్రతి ఎపిసోడ్లో ప్రత్యేకంగా రావాల్సింది ఏంటంటే కామం ఏంటి? కామం మంచిదా చెడ్డదా? ఎవరు చెప్తారు? మంచిది ఉంది, చెడ్డది ఉంది. శివతలమ్మ గారు ఏదో చెప్తున్నారు. అదే దాన్ని నిర్మూలన చేసుకోవాలి కానీ లేకుండా అయితే మాత్రం ఉండదు ఆచార్య. ఎలా ధర్మ అర్థ కామోక్షంలో కామం ఉంది స్వామిజీ. ఎక్కడ ఉన్నది అని కాదు ప్రశ్న, అది చెడ్డదా ఉపయోగించుకునే తీరుని బట్టి ఉంటుంది ఆచార్య. ఇప్పుడు కామం గురించి తెలుసుకునే కంటే సమస్య మంచిదా చెడ్డదా?
దుఃఖం. సమస్య మంచిదే ఆచార్య. చెడ్డది కదా ఆచార్య, చెడ్డది అవ్వదు కదా, దాని నుంచే కదా ప్రారంభం అవుతుంది. ఆచార్య మంచిది ఉంది చెడ్డది ఉంది అందులో. వరలక్ష్మి గారు మళ్ళీ చెప్పండి. సంసారం అనే దాని నుంచే కదా ప్రారంభం అవుతుంది, చెడ్డ అవ్వదు ఆచార్య. అది తప్పుగా వినియోగించుకున్నప్పుడే అవుతుంది ఆచార్య. ఇంకెవరు చెప్తారు? భాగ్యలక్ష్మమ్మ గారు. సమస్యలు ఉంటేనే సమస్య అధిగమించడానికి ప్రయత్నం చేసి ముందుకు పోతుంటాడు జీవాత్మ. చీకటి యొక్క అవసరం ఏంటి? చీకటి ఉండాలా ఉండకూడదా? చీకటి ఉంటేనే వెలుగు యొక్క విలువ తెలుస్తుంది. ఇది మంచి ఇది ఉంటే రహస్యం. ఇది రహస్యం. చెడు ఉంటేనే మంచి విలువ తెలుస్తుంది. ఇది అందుకని కామం ఉంటేనే ఓం గురించి ఈశ్వరుని గురించి తెలుస్తుంది. దాన్ని దాటాలి, కామాన్ని దాటాలి. నువ్వు దాటలేక తెలిసి తెలియక మిగిల్చుకుంటే ఆ కోరిక తీరే వరకు ఇంకొక జన్మలోకి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఇదే వ్యవహారం చేయాలి. నువ్వు ఈ వ్యవహారంలో ఇరుక్కోకూడదు. నువ్వు నీ భవసాగరాన్ని తరించి నువ్వు ముందుకు వెళ్ళాలి అని ఈశ్వరుని యొక్క వ్యవస్థ ఇది. అందుకే ఈ యొక్క నియోగం ప్రక్రియ తీసుకురావడం జరిగింది. సహజమైనటువంటి జీవితంలో అసమర్థ స్థితిలో, అనుకూలించని పరిస్థితులలో ఈ నియోగాన్ని వ్యవహరించి నువ్వు తరించిపో. అప్పుడు వారు నిర్మలమ్మ గారు చెప్పింది ఏంటి? నాలో స్త్రీ లేదు, పురుషులు లేదు, అవన్నీ అయిపోయినాయి అంటే ఏమన్నట్టు? నేను ఆత్మ అని తెలుసు. మంచి చెడు అన్నది చెప్పండి సుభద్రం గారు. ఆచార్య రెండుని దాటేసిన అనే ఇది పట్టుకోవాలి. ఆ అవస్థ దాటే వచ్చాను, అయిపోయింది. ఇప్పుడు అవి ఏవి లేవు. ఇప్పుడు వృద్ధాప్యం యొక్క స్థితి. ఇప్పుడు దేవుడు మనకు చూపిస్తున్నటువంటిది ఏంటిది? అండదశ, పిండదశ, శైశవ దశ, బాల్య దశ, యవ్వన దశ, ప్రౌఢ దశ, వృద్ధాప్య దశ. ఈ వృద్ధాప్య దశలోనే ఆధ్యాత్మికాన్ని ఎందుకు బోధిస్తున్నాడు? అండదశ, పిండ దశలో, బాల్య దశలో, శైశవ, బాల్యం, యవ్వన దశలో ఎందుకు చెప్పట్లేదు? కామనలను దాటి వచ్చాడు వృద్ధాప్యంలో కాబట్టి అన్ని కామనలను దాటి వచ్చాడు. అక్కడ ఈ ఆధ్యాత్మికం కంటే ఆ భౌతికమైనటువంటి కోరికలు ఎక్కువ ఉన్నాయి, అవసరాలు ఎక్కువ ఉన్నాయి. ఆ అవసరం తీరిన తర్వాత కదా ఇక్కడికి రావాలంటే. అవసరాలు తీరేకే అప్పుడు పరమాత్మ వైపు వెళ్తాం. ఇక్కడికి రావాలంటే ఏకాంతంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మికం ప్రతిఫలిస్తుంది. పిల్లలకు కూడా ఆచార్య ఈ పని చేయబాక, ఆ పని చేయబాక, అది మంచి పని కాదు, అది ఆ చెడ్డ పనులు చేయబాక అని చెప్తాం. కానీ వాళ్ళకి అనుభవపూర్వకంగా చేసినాక అనుభవపూర్వకంగా తెలిస్తేనే దాన్ని మానేస్తారు. అనుభవం ఒదిగిస్తుంటది. మనం కూడా మన నీతులేవి వాళ్ళ పనికిరావు. మనకు కూడా అనుభవపూర్వకంగా తెలిసి ఉండటం వల్లే మనం ఈ ప్రయాణంలోకి రాగలిగాం. అనుభవంతో వచ్చింది జీవితాంతం గుర్తుండిపోతుంది అని. అది అంటే బాల్యం జీవితం కదా, ఇంకా మళ్ళీ దాని జోలికి వెళ్ళం. అనుభవపూర్వకంగా తెలిసినాక అది దాటేసి వచ్చాం కదా. ఇప్పుడు ప్రభాకర్ గారు పరిస్థితి ఏంటంటే, ఒక అతను వైద్యం దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, డాక్టర్ గారు నాకు చిన్నప్పటి నుండి సమస్య ఏంటంటే లేచిన తర్వాత నిద్ర వస్తలేదు, తిన్న తర్వాత ఆకలి వేస్తలేదు, ఏం చేయాలి చెప్పు? తిన్న తర్వాత ఇంకేం మాట్లాడుతుంది, పూర్తిగానే ఉంది కదా. లేచిన తర్వాత నిద్ర రావట్లేదు, తిన్న తర్వాత ఆకలి వేయట్లేదు, ఏం చేయాలి చెప్పండి? అన్ని అనుభవించిన తర్వాత ఇంకెందుకు కలుగుతాయి? ఇక్కడ ఈ ఆధ్యాత్మికం ఇవన్నీ దాటేసిన తర్వాత
నియోగమును ఆ దృష్టితో చూడదు, అపేక్ష దృష్టితో చూడకూడదు. మనకు అవసరం ఏంటి? ఈ కామం యొక్క అవసరం ఏంటి? దీని ఉద్దేశం ఏంటి? ఇది ఆలోచించినప్పుడు దాని అంతరార్థం బోధపడుతుంటది. అందరూ మొహాలు దాచుకుంటారు, ఏమి మాట్లాడారు ఏంటిది. మనం ఈ క్లాసుకి అటెండ్ అవ్వాలి అనుకున్నాము, అది కూడా కామమే కదా. అవును, అందులో కామమే, తప్పనిసరిగా. ఈ పని చేయగలుగుతున్నాం అవును, అందులో. ఇప్పుడు చెప్పింది అది విమర్శ పూర్వకంగా మంచి ఏంటి చెడు ఏంటి అనుభవపూర్వకంగా తెలిసిన తర్వాత దాని ప్రయాణంలో మనం సఫలీకృతం అవ్వాలంటే అవును. కామం కూడా అవసరమే. ఆ, అదే కదా మనల్ని తరింపజేస్తుంది. అది దాటిన తర్వాతనే కదా ఈ యొక్క పురుషార్థ చతుష్టయంలో తృతీయ దశలో ఉన్నటువంటిది కామం. కామం తర్వాతనే కదా మోక్షం. అందుకని ఇది అవసరం. కానీ ఈ అవసరంలో నీ జీవితం మగ్గిపోకూడదు, నువ్వు ఇదే సర్వస్వం అనుకోకూడదు, నువ్వు తరించాలి. మీ కర్మఫలం అనుసారంగా నీకు అటువంటి స్త్రీ దొరికింది, నీకు అటువంటి పురుషుడు దొరికాడు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు మధ్యంతరంగా నిన్ను వదిలేసిపోయారు, కానీ మళ్ళీ అది అది తీరలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక స్త్రీతోటి ఇంకొక పురుషునితోటి పోయి నీ జీవితాన్ని ఆగం చేసుకోవద్దు అంటే నువ్వు దీన్ని తరించాలి. పట్టుబడుతుందా? అధిగమించాలి. అవును, అధిగమించాలి. నువ్వు నీ జన్మ, నీ పుట్టుక దీని గురించి కాదు, దీన్ని దాటేయాలి. మునిశేఖర్ గారు, మనోహర్ లాంటి వాళ్ళ వలలో చిక్కొద్దు. వాళ్ళు ఇక్కడ మనల్ని ఇరికిస్తుంటారు, అందుకని ఇంత విడమర్చి చెప్పాల్సి వస్తుంది. జీవితాన్ని తరింపు చేసేదే అనేది గుర్తించాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, చిత్రం చిత్రం దేవా నాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నేః ద్యావా అంటే ఈ పృథివీ మూలం నుంచి మొదలుకొని ద్యావా ద్యుతదీప్తో ప్రకాశించేటువంటి సూర్యచంద్రుల వరకు ఏదైతే విచిత్రమైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడాలి. నువ్వు చూడకపోతే, అవును, హైదరాబాద్ పోయి వచ్చిన వాళ్ళు అక్కడ దాన్ని ఏమంటారు, గండిపేట కంటే ముందు ఒకటి వస్తుంది చూడ, రోషన్ పార్క్ చూసారా? రోషన్ పార్క్ అంటారా ఇంకేమంటారు దాన్ని? ఓషన్ పార్కా? ఓషన్ పార్క్. మరి చూడకపోతే ఏం ఉపయోగం? అది తప్పనిసరిగా చూడాలి. అనంటే ఈసారి పోయినప్పుడు అది చూసే వస్తాం కదా. కారణం ఏంటంటే ఆసక్తి కలిగింది. భగవంతుడు ప్రతిదీ నువ్వు చూసి తరించాలి. నీకు కళ్ళెందుకున్నాయి, నీకు చూపెందుకున్నది అని అంటే, నీవు ఈ యొక్క సృష్టి వ్యవస్థను దీన్ని నువ్వు చూడాలనుకున్నావు, చూడు. ఎంత చూస్తావో చూడు, ఏం చూస్తావో చూడు, అన్నీ చూడు. చూసిన తర్వాత ఇక నీకు చూడాలని కోరిక లేనప్పుడు ఇక నీకు ఆ యొక్క చూపు అటువైపు వెళ్ళదు చూసిన తర్వాత. అందుకే అటు ఇటు వెళ్ళేటప్పుడు ఈ దర్వాజలోకి, ఈ తలుపులోకి, ఆ ఇంట్లోకి, ఈ ఇంట్లోకి తొంగి చూడడం, ఇక్కడేముంది అక్కడేముంది అనేది చూడాలని చూసిన తర్వాత ఇదంతా భగవంతుడు మనల్ని తరింపజేస్తున్నాడు ప్రతి వ్యవహారంలో. సా పూర్వేషామపి గురువు, అతడు ఈ మానవీయ దేహధారి అయినటువంటి గురువులకందరికీ గురువు. మనకంటే పూర్వేషామపి, పూర్వ సృష్టిలలో ఉన్నటువంటి గురువులకు కూడా గురువే. అపి
రాబోయేటువంటి భవిష్యత్ తరాలకు కూడా అతడు గురువే. అదేనా వచ్చే తాత. అతడు ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమాన ఈ కాలము అతన్ని బంధించలేదు, ఆ కాలం ఇతన్ని పట్టుకోలేదు. కాలాతీతుడు, త్రికాలాతీతుడు. అందుకే కాలేన అనవచ్ఛేదాత్. ఈ ఒక కాలంతో ఒక కాలంలో ఉండి ఇంకొక కాలంలో నశించేవాడు కాదు. అందుకని లోతుగా విషయాన్ని గ్రహించాలి. ప్రశ్నించండి. ప్రశ్నిస్తే ఎంత రహస్యమైన బయటకు వచ్చేస్తుంది. ప్రశ్నించకపోతే ఏది రాదు. ఇప్పుడు ఇంత దూరం వచ్చి కెమెరా బంద్ చేసుకొని కూర్చున్నారు కదా, అవి అట్లాగే అవుతుంటది పరిస్థితి. అర్థమవుతుంది. ఆత్మ ఉంటే నీ దేహంలో జరుగుతున్నాయి. పరమాత్మ ఉన్నాడు కాబట్టి మనకి ఇవన్నీ వాడుకుంటున్నాము, తెలుస్తుంది ఆచార్య. తెలియబట్టి ఇంత దూరం వచ్చాము, లేకపోతే అవకాశం ఆచార్య. అతను వీడియోలో చెప్తున్నది ఏంటంటే ఇంద్రియాలకు పట్టుబడట్లేదు కాబట్టి లేదు. ఈ చక్కగా పట్టుబడతాడు ఆచార్య. సమర్పితం అయిపోవాలి మనం. సమర్పితం ఇంద్రియాలకు పట్టుబడేది కాదు అన్నీ కూడా మనకు తెలుస్తాయి ఆచార్య. మనోబుద్ధితో చూడాలి ఆచార్య. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ సందేశం వచ్చేటట్టుగా సమయం మిగులుతుంది. మనకు సమయం కాలక్షేపం. ఇంద్రియాలకు పట్టుబడని పదార్థాలు చాలా ఉన్నాయి. అది పట్టుబడని పదార్థాన్ని పట్టుకోజేసేటువంటిది పరమేశ్వరునిది. ఇప్పుడు ఈ మనోహర్ లాంటి వాళ్ళకు ఏంటంటే స్త్రీ ఎందుకు ఉన్నది అంటే పురుషుని కొరకు, పురుషుడు ఎందుకు ఉన్నాడు అంటే స్త్రీ కొరకు, వాళ్ళిద్దరు ఎందుకు ఉన్నారంటే ఒకరికొకరు శారీరక సుఖం అనుభవించడానికే. ఇది ఇంతవరకు వారికి తెలుసు, అందుకే వారికి అటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కానీ దీని సందేశం ఏంటి? ఈ కామాన్ని తరించాలి, దాటిపోవాలి. ఆచార్జీ మీరు అన్నారు కదా, ఆసక్తితోటి అన్ని జరుగుతున్నాయి కదా ఆచార్జీ. స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి, ఇప్పుడు కామాన్ని జయించాలని, ఇప్పుడు దాన్ని దాటిపోవాలని అంటే దాన్ని అనుభవించి కాకుండా దాన్ని జయించడం ఉంది కదా స్వామి. అవును. ఇప్పుడు దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటిది? దయానంద సరస్వతి మీకు కనబడట్లేదు. ఈ ప్రశ్న ఏది వాస్తవం అయితే దయానంద సరస్వతి కనబడట్లేదు. దయానంద సరస్వతి ఏం చేస్తున్నాడు? ఈ యొక్క షోడశ సంస్కార విధి ద్వారా మరి ఈ సత్యార ప్రకాశం ద్వారా గర్భంలోకి వచ్చినటువంటి జీవాత్మకు తన ప్రారంధంతో గర్భిణి అయినటువంటి తన తల్లిని ప్రభావితం కానివ్వట్లేదు. తల్లి ద్వారానే గర్భంలో ఉన్నటువంటి జీవాత్మను ప్రభావితం చేస్తున్నాడు. అందుకే ఈ సంస్కారాలు. అందుకే ఆ తల్లికి ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే గర్భం స్థిరమైన తర్వాత ఇరిగిన చెట్టు, చంపబడుతున్నటువంటి, బలత్కరిస్తున్నటువంటి, కొట్టుకుంటున్నటువంటి, ఇవి కాదు, ఆధ్యాత్మికంగా పయనింపజేస్తున్నాడు. ఆధ్యాత్మికంగా ఉండాలి. వీణావాదనం దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే సీమంతోనైన సంస్కారంలో వారికి మంచి వస్త్రాలు, పువ్వులు, మంచి తినుబండార పదార్థాలు ఇచ్చి ఈ తల్లిని ఎంత పరవశించేస్తే, పులకరింపజేస్తే గర్భస్థ శిశువు అంత ఉల్లాస ఉత్సాహంగా ఎదుగుతాడు. మళ్ళీ ఈ శిశువుకు సంస్కారాలు ఇవ్వాలంటే యజ్ఞం చేయాలి, ధ్యానం చేయాలి, సంధ్యోపాసన చేయాలి, ఆధ్యాత్మిక చర్చ చేయాలి, దేవుడు జీవుడు గురించి, వేదం గురించి చర్చ చేయాలి. దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఇదివరకు గర్భం తాల్చే కంటే ముందు ఈ విషయాలు లేవు. ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అంటే గర్భస్థ శిశువును అతను తన ప్రారంధం తీసుకొని వచ్చినప్పుడు, ఆ సద్దిమూట తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ విప్పనిస్తలేడు దయానంద సరస్వతి. ఇక్కడ పంచభక్ష పరమాన్నాల రుచి ఆస్వాదింపజేస్తున్నాడు. దీని సారాంశం ఏంటంటే అది నిర్వీర్యమైపోవాలి. ఆ యొక్క ప్రారంధం అనేటువంటిది నిష్ఫలమైపోవాలి. ఇప్పుడు ఏమంటారు, వ్యవసాయదారులు సౌడు భూమిలో, మనం ఊసర భూమి అంటాం కదా, ఊసర భూమి, సౌడు భూమిలో మరియు పుచ్చుపట్టిన విత్తనాలను మంచి భూమిలో, మంచి విత్తనాలను సౌడు భూమిలో వేస్తే పంట వస్తుందా?
ఇది చెప్తున్నటువంటిది దయానంద సరస్వతి. అందుకని మనం మంచి వాళ్ళకు మన ఇంటికి రావాలి అని అంటే, అది నేను ఇందాక చెప్పాను, పేరు తీసుకుంటే వాళ్ళు బాధపడుతున్నారు. అది ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ రా అది ఏమంటారు, ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి వాళ్ళు పోలీస్ విభాగం, ఏమంటారు, సిఐడి దాంట్లో ఉన్నారు, విభాగంలో పనిచేస్తున్నారు. వారు చెప్తున్నది ఏంటంటే, నాకు ఫలానా తారీఖు నా బిడ్డ పుట్టాలి, బిడ్డను బాబు గర్భం నుంచి ప్రసవం కావాలి. ఒకవేళ కాకపోతే ఆ యొక్క ముహూర్తం ఫలానా శుభతిథి, ఆ రోజు శుక్రవారం, ఆ రోజు నాకు డెలివరీ కావాలి. కాకపోతే నేను కత్తి తీసుకొని నా కడుపును పొడుచుకొని చేస్తాను, దానికి కారణం మీరేనని చెప్పేసి మరణ వాంగ్మూలం రాస్తానని చెప్పేసి డాక్టర్ను నర్సులు వాళ్ళకి చెప్పింది అనమాట. వాళ్ళు భయపడ్డారు. ఇట్లా ఎందుకు చేస్తున్నాం అంటే, నాకు కావాల్సింది నాకు, ఎందుకంటే నా బిడ్డ నా ఇంటికి మంచి ముహూర్తాన రావాలి. గర్భధారణ చేసేటప్పుడు, ప్రసవం అయ్యేటప్పుడు, సంస్కారాలు చేసేటప్పుడు ఈ ముహూర్తం మంచిది చూసుకొని కంటే మంచి పిల్లలను కనాలి అనేటువంటి. ఓ మాచాజీ, చెప్పండి. ఈ ప్రకృతిని వికృతి చేసినట్టు కాదా ఆచాజీ ఆపరేషన్ చేసి తీయడం? అంటే వారికి ఏంటంటే, ఇది చాలా లోతైన ప్రశ్న అడిగారు. దీని అభిప్రాయం ఏంటంటే, దయానంద సరస్వతి ఈ ప్రశ్నకు సమాధానం ఇదే సత్యార్థ ప్రకాశం 4వ సమ్మల్లాసం ఆరంభంలో వివాహ ప్రకరణలో చెప్పడం జరిగింది. సంస్కార విధిలో గర్భధాన సంస్కారంలో కొంతవరకే చెప్పాడు. వివాహ సంస్కారం ఆరంభంలో పూర్తిగా వివరణాత్మకంగా చెప్పాడు. దీనికి సమాధానం, ఎప్పుడైతే రజస్వల అయి స్నానం చేసి శుద్ధి అయిన తర్వాత ఒక్కొక్క దినాన్ని లెక్క పెట్టుకుంటే, ఇప్పుడు రజస్వల అయినటువంటిది మొదటి తిథి, ఆ తర్వాత రెండవ రోజు రెండవ తిథి, ఈ రకంగా సమతిథిలో కలిస్తే మగ సంతానం పుడతారు, విషమ స్థితిలో కలిస్తే స్త్రీ సంతానం పుడతారు అని చెప్పేసి ఆ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు భీష్మ పితామహుడు పుట్టింది ఎన్నవ రోజు అని అంటే 18వ రోజు. 18వ రోజు అసలు సంతానం కాదు ఎవరికి, కానీ వారికి అయ్యాడు గంగాపుత్రుడు. గంగా అనే ఆవిడకు ఇతను పుట్టింది 18వ రోజు. అంటే ఎంతెంత ఈ యొక్క రజస్వల సమయానికి దూరంగా ఉండి కలిస్తే గర్భం నిలుస్తుంటుందో వాళ్ళకి అంతంత ఆయుష్ ఎక్కువ. అందుకే భీష్మ పితామహుడు 175 సంవత్సరాలు బ్రతకడానికి కారణం ఇదే. వాళ్ళమ్మకు రజస్వల అయిన 18వ తేదీన కలిస్తే పుట్టాడు. ఈ రహస్యము ఎవరికైతే పట్టుబడుతుంటుందో వాళ్ళకు డెలివరీ సమయం కూడా పట్టుబడుతుంది. డెలివరీ సమయము సరి అయినటువంటి సమయంలో వస్తుంటుంటుంది. ఇక దినములో గర్భధానం నిషేధం కాబట్టి రాత్రిలో గర్భధానం అయినప్పుడు ప్రసవం కూడా రాత్రిలోనే అవుతుంటుంటుంది. ఆ రకం అయినప్పుడు ఈ డెలివరీ అనేటువంటిది ఎప్పుడు అవుతుంటుంది అని అంటే, డెలివరీ కావడానికి రక్తం తక్కువగా ఉన్నప్పుడు, మలబద్ధకంగా ఉన్నప్పుడు, మరియు బిడ్డ అడ్డంగా తిరిగినప్పుడు, ఈ సమయాలే ఈ యొక్క డెలివరీకి కారణం అవుతుంటాయి, ఆపరేషన్ చేయడానికి. ఇదే ప్రకృతికి విరుద్ధం. ఇక మన వైదికం ప్రకారం అయితే సుఖ విరోచనము అయినప్పుడు ఎలాగైతే ఆ అనుభూతి కలుగుతుందో, ప్రసవంలో కూడా ఆ విధమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అస్సలు నొప్పులే తెలియవు. ఎవరైతే ఉప్పు, కారం, వేపుళ్ళు, పచ్చళ్ళు తినరో, సహజమైనటువంటి ప్రకృతి సహజమైనటువంటి ఆహారం, సాత్విక ఆహారం, తాజాగా ఉన్నటువంటిది ఆహారం తింటుంటారు, ఈ యొక్క తరళ పదార్థాలు ఎక్కువగా సేవించి అన్ని పనులు చేసుకుంటుంటారో వారికి సహజమైనటువంటి ప్రసవం అవుతుంటది. ఎవరైతే ఈ ఉప్పు, కారం, వేపుళ్ళు తిని
నీళ్లు సరిగా తాగకుండా ఉండి దొడ్డికి సరిగా పోకుండా ఉండే వారికి మాత్రమే ఈ యొక్క కిక్విసం అంటే ఈ యొక్క గర్భకాలంలో ఉన్నప్పుడు ఈ పొత్తి కడపనంతా దురద పెడితే గోక్కోవడం అనేటువంటిది వారికి వస్తుంటది. ఈ నొప్పులు అనేటువంటిది వారికి వస్తుంటది. అందుకని ఈ ప్రకృతికి భీమరావు గారు ప్రకృతికి అనుకూలంగా వెళితే అసలు మనకి ఇబ్బందే ఉండదు. ప్రకృతికి ఎదురీత ఈదితేనే అప్పుడే ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. అవునాచార్య. ఇప్పుడు సమయం అంతా అయిపోయింది. ఇంకేమైనా సందేహం ఉంటే అడగండి ఇదే విషయంలో. ఎందుకంటే 2 నిమిషాలు ప్రకరణం మొదలు పెడితే కూడా అది పూర్తి కాదు. ఏమి లేవు, అంత ఊరికి కూర్చుంటారు. అంత ముందు వాళ్ళ కర్తవ్యం సరిగా చేసుకుంటూ వెళ్ళేవారు. పెద్దవాళ్ళందరూ చెప్పేవాళ్ళు, ఈ పని చేసిన తర్వాత మేము వీళ్ళని కన్నాము, అట్లా కన్నాము, ఇట్లా కన్నాము అని చెప్తారు. అది సహజమైనటువంటిది. రక్తం తక్కువగా ఉన్నప్పుడు రక్తం పుట్టడానికి మంచి ఆహారం స్వీకరించాలి. సహజమైనటువంటి నవ్వుతూ తుల్లుతూ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఈ విషయాలు చెప్పేవాళ్ళు అవసరం ఆచార్యజీ. చాలా మటుకు ఈ విషయాలు తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పుడు మనం చెప్తున్నాం, మన దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? ముందు ముందు వస్తారు ఆచార్య, ఎందుకంటే ఈ విషయాలు ముఖ్యంగా ఆచరించే వాళ్ళు కూడా కావాలి కదా ఆచార్య. అదే మరి. ఓంప్రకాష్ ఆచార్యకి సరైన శిశువు లేడని నాకు చూసారా, ముందైతే దాదాపు 1.5 సంవత్సరం వరకు ఒక్కరు ఇద్దరు వచ్చారు. ఆ అమ్మతి గారు అనేవారు, మీకు ఇట్లా చెప్తే ఎవరు వస్తారు? సూటిగా చెప్తే అందరికి కావాల్సింది ఇదే జ్ఞానం. కానీ ఎవరు కూడా సూటిగా వినదలుచుకోరు కదా. ఆచార్య ముందు తెలుసుకుంటే సరిపోతుంది, తర్వాత జీవితంలో అదే వస్తుంది. అంటే తెలుసుకోవడం వరకే కదా ఆచార్య. ఇప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ రకంగా ఎంత తిరిగినా మళ్ళీ రావాల్సింది అక్కడికే. ముక్కు ఎక్కడ ఉందంటే తల వెనుక నుంచి చేయి పెట్టి ఎంత చూపించడానికి ప్రయత్నం చేసినా ఆ చూపించే వేలు మళ్ళీ ముందుకు వచ్చే చూపెట్టాలి. అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే ముందు సిగ్గు ముక్కు లేదా, లేదంటే చూపించే వేలు లేదా? ఏం లేదు, చెప్పండి. ముక్కు ప్రసంగం వచ్చినప్పుడు ఏది మాట్లాడతలేదు. సరే, అనవసరంగా కూర్చుండడం ఎందుకు, ఏదైనా ఒక పాట చెప్పండి. ఆచార్య ఈ ఇట్లా చెప్తారు అని అనడము మొట్టమొదలు అట్లా అనిపిస్తుంది, కానీ కంటి పాపకు ప్రథమంగా శిశువు జన్మించినప్పుడు పాలు ఇవ్వడానికి తల్లికి ఎట్లా వీడియో పడుతుందో మొదట్లో అట్లా వీడియో పడతారు. అంతే. అనుభవపేతంగా తెలుస్తుంది కదా ఆచార్య, మీరు చెప్పిందంతా జ్ఞానము. అది ఇప్పుడు అనుభవపేతంగా తెలుస్తుంది. ఆచరించిన వాళ్ళకే తెలుస్తుంది, ఆచరించిన వాళ్ళకి తెలియట్లేదు. అలాగే పరమాత్మ గురించి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. సమర్పితం అయిపోయినప్పుడే పరమాత్మ గురించి తెలుస్తుంది, లేకపోతే తెలియదు ఆచార్య. ఇప్పుడు ఇక్కడ ఉన్న రహస్యం చూడండి. వేరే ఆధ్యాత్మిక విషయంలో వచ్చినప్పుడు దాదాపు 15-16 మంది వచ్చారు. ఇప్పుడైతే మొత్తం 11 మంది తగ్గిపోతున్నారు. కారణం ఏంటి అంటే, పొద్దున్న ఈ మాటలు వింటే ఇంట్లో ఎవరేమనుకుంటారు? కారణం అది అంతే. తర్వాత వింటున్నారు, యూట్యూబ్ లో వింటున్నారు, చూస్తున్నారు. సిగ్గిపోతుంది ఆచార్య, సిగ్గిపోవద్దు. మాకు అంత క్రితం సిగ్గు అనిపించేది, ఇప్పుడు యథార్థాన్ని తెలుసుకున్నాం కాబట్టి అనిపించట్లేదు ఆచార్య. అమ్మగారు, మీరు అట్లా మాట్లాడితే నాకు ఊరు పెట్టుకోవాలనిపిస్తుంది. ఏంటంటే, ఆ ఓంప్రకాష్ తరగతి పోతే సిగ్గుపోతుందంటే ఆడిపో. అలా కదా చర్జీ, ఏది తెలుసుకోవాలో తెలియక మాట్లాడడం తెలియక మరి అట్లా పొద్దున తెలుసుకోవాల్సింది ఈ విషయమే అనేది తెలియక అది అంతవరకే. ఆచరణ లేక రావట్లేదు. కానీ ఆచార్య పొద్దున్నే అసలు ఈ విషయమే కదా వినవలసింది. మనం ఏంటి, మన శరీర తత్వం ఏంటి, పరమాత్మ ఏంటి అనేదే మనకు తెలుసుకోవాల్సిన విద్య. జీవిత సత్యార్థ ప్రకాశం ద్వారా
తెలియపరుస్తున్న సత్యాలు. సరే, ముందుకు తీసుకెళ్ళండి ప్రభాకర్ గారు. మా మనవాడే మీకు ఆచార్యది. నమస్తే చెప్పండి. నమస్తే. ఓం సర్వేభ్యో నమస్తే. ఈ ఎపిసోడ్ ద్వారా ఈరోజు ఏదైనా ఒక పాట పాడితే పాడండి. ఎవరైనా పాడే వాళ్ళు ఉన్నారా? వరలక్ష్మి గారిని పాడమనండి. నన్ను వాళ్ళ పుస్తకం తీసుకోవాలి కదా మరి ఈలోగా. తీసుకోండి, ఈలోపు సిగ్గును కూడా విడిచిపెట్టేసేసి. విడిచిపెట్టడం అయింది కదా. చూశారు కదా. ఎప్పుడో అప్పుడేమి లేదా. వరలక్ష్మమ్మ గారు చెప్పండి. మీరు తీసుకురండి, మీరు పాడండి. మేము పాడలేము, మేము పాటలకు పనికిరాము. అలా కాదు ఆచార్జీ. ప్రతి ఓం ఒక్కరు నమస్తే ఆచార్జీ. పావన తముడే ప్రభువు, నా జీవన ప్రదుడే ప్రభువు, స్వాదిష్ట రసమే అతడు, సంతృప్తి ధనమే వసగు. ప్రభులీలలే శృతించిన జగమెల్ల నీవే గెలుసు. కష్టాల సుడిగాలులలో కన్నీటి జడివానలలో, కష్టాల సుడిగాలులలో కన్నీటి జడివానలలో, ప్రభు రూపమే స్మరించిన అవి ఓర్పు, ప్రభు గుణములే స్మరించిన అవి ఓర్పు బలమే పెరుగు. పావన తముడే ప్రభువు, నా జీవన ప్రదుడే ప్రభువు, స్వాదిష్ట రసమే అతడు, సంతృప్తి ధనమే నొసగు. అందాల పందిరి వెతుకు, ద్వందాల పందెము బ్రతుకు, ప్రభు తేజమే గురితించిన సరిసాటి నీకిక ఎవరు. పావన తముడే ప్రభువు, నా జీవన ప్రదుడే ప్రభువు, పర్వంబు పరుగుల గోల, ఆ పైన చింతల జ్వాల, ప్రభు శక్తిని మదినించిన మృతి ప్రణతిని సలుపు. పావన తముడే ప్రభువు, నా జీవన ప్రదుడే ప్రభువు, రోగాల రగిలిన వేళ, రాగాలు పొగలిన వేళ, ప్రభు కీర్తన మార్మోగిన అవి నీకు స్వాంత మనసగు. పావన తముడే ప్రభువు, నా జీవన ప్రదుడే ప్రభువు, అపనిందలయసిన నాడు, అపకీర్తి పొరలెడినాడు, శ్రితపజ్ఞత సుఖభద్రత ప్రభుని చింతన కలిగించు. పావన తముడే ప్రభువు, నా జీవన ప్రదుడే ప్రభువు, స్వాదిష్ట రసమే అతడు, సంతృప్తి ధనమే నొసగు. ప్రభు తేజమే శృతించిన జగమెల్ల నీవే గెలుసు. ఓం నమస్తే ఆచార్జీ. ధన్యవాదాలు అవకాశం ఇచ్చినట్టు. ధన్యవాదాలు లక్ష్మమ్మ గారికి. ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా మనం ఎన్నో కొత్త విషయాల్లో, చతుర్విధ పురుషార్థాల్లో మూడవదైన కామం అవసరమా లేదా, కామం యొక్క ఉద్దేశం ఏమిటి అనే విషయాలు లోతుగా తెలుసుకోవడం జరిగింది. ఇష్ట కామనలను ఎలా పూర్తి చేసుకోవాలి అని ఈ అంతరార్థాన్ని ఆచార్య గారు మనకు అందించినందుకు ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఎలాంటి
విషయాలు అనుసరించాలనేది తెలుసుకున్నాం. కాబట్టి ఇలాంటి ఎపిసోడ్ను అందరం లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ను నొక్కి అందరికీ తెలియపరుద్దామని కోరుచున్నాను. తర్వాత ఈరోజు వైదిక సంధ్య శుక్రవారం. 2వ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చేయించాలని మనవి. లేని పక్షంలో ఇంకెవరైనా తీసుకోగలరు. చేస్తానన్నయ్య. అన్నయ్య అలాగే. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథ వైదిక బ్రహ్మ సంధ్యాయజ్ఞమ. ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అభిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽद्यजायत, ततः रात्राजायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान्द्वेष्टियं वयं दिष्मस्तं वोझम्पे दद्मः, दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षित पितर इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान्द्वेष्टियं वयं दिष्मस्तं वोझम्पे दद्मः, प्रतीचीदिग्वर्णोऽधिपतिः बृहदाकुरक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान्द्वेष्टियं वयं दिष्मस्तं वोझम्पे दद्मः, उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षित शनिरिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान्द्वेष्टियं वयं दिष्मस्तं वोझम्पे दद्मः, ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षित वीरुद इषवः,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिष्मस्तं वोझम्पे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिष्मस्तं वोझम्पे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितत्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं बुद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रभ्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयश्च शरदशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుము గాక ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्मसंध्यायज्ञमाचार्यजी ओम नमः आचार्यजी सर्वेभ्यो नमो नमः आचार्यजी ధన్యవాదాలు భాగ్యలక్ష్మి మహోదరికి. తర్వాత శాంతి పాఠం. ఓం దేహో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః.